హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్య అయితే వల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక విశ్వ జైల్లో ఉండడంతో భద్రావతి సేనాపతి అక్కడికి వెళ్ళి తనకు బెయిల్ ఇప్పించమని ఆ లాయర్ని అడుగుతాడు. అప్పుడు ఆ లాయరు కష్టమమ్మా, చాలా కష్టంగా ఉంది, ఒక అమ్మాయి జీవితం కాబట్టి బెయిల్ రావడం చాలా కష్టం తల్లి అని అంటాడు. దాంతో భద్రావతి ఏంట్రా సేన ఇలా అయ్యింది అని మళ్ళీ ఆ లాయర్ని, సార్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్, కొంచెం చూడండి సార్ అంటే, ఇలాంటివేమీ జరగవమ్మా, ఇక మీరు ఆ రామరాజును బ్రతిమిలాడి కేసు విత్డ్రా చేసుకోవాలి అనగానే ఆ లాయర్ అప్పుడు భద్రావతి, మేమేంటి రామరాజుని బ్రతిమిలాడడం ఏమిటి, మేము అలాంటివేమీ చేయము అని అక్కడి నుంచి వస్తుంది. రే సేన, వీడు కాకపోతే వేరే లాయర్ని చూద్దాం పదా అని ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంటికి వెళ్ళగానే రేవతి అయితే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భద్రావతి సేనాపతి ఇంటికి చేరగానే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఏమన్నాడు లాయరు అని అనగానే భద్రావతి ఆ లాయర్ చేతులు ఎత్తేశాడు అని అనగానే రేవతి ఏడుస్తూ, మీరు పగలు ప్రతీకారాలు అంటూ మా పిల్లలపై మీ అభిప్రాయాలను పూస్తున్నారు. అప్పుడు ప్రేమ జీవితం అలానే చేశారు, ఇక ఇప్పుడు వీడైనా సంతోషంగా ఉంటాడంటే ఇప్పుడు వీని జీవితం అలానే అయిపోయింది, ఇక నా పిల్లల జీవితాలు ఏం చేస్తారో మీ ఇద్దరు కలిసి అని అంటూ ఏడుస్తూ రేవతి లోపలికి వెళ్తుంది. అప్పుడు భద్రావతి అయితే ఏంటి మా వదిన నన్నంటుంది అని అనుకుంటుంది. ఇక కోర్టులోనైతే విశ్వ అమూల్యని ఇద్దరిని పిలిపిస్తారు. ఇక లాయర్ అయితే చెప్పమ్మా అమూల్య, ఏం జరిగిందో మొత్తం చెప్పు అని అనగానే అమూల్య, సార్ ఈ విశ్వగాడు నన్ను ప్రేమిస్తున్నాను చెప్పి మోసం చేశాడు సార్. ఇక ఒకరోజు నన్ను కలవాలి అని ఫోన్ చేస్తే నేను ఇప్పుడు రానురా, ఈ నైట్ ఎందుకని అంటే వెంటనే వెళ్ళిపోదువు కానీ రా అని పదే పదే బ్రతిమిలాడాడు సార్. ఈ విశ్వగాని టార్చర్ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది అని నేను వానికి ఎలాగో అలాగా అర్థమయ్యేలా చెప్తాను అని నేను అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళగానే సీన్ అంతా రివర్స్ అయింది సార్. ఈ విశ్వగాడు అమూల్య ఇద్దరూ కలిసి నన్ను కిడ్నాప్ చేయించారు సార్. నన్ను అక్కడ కిడ్నాప్ చేయించి ఒక రోజంతా నైట్ అక్కడే ఉంచారు సార్. ఇక నా కుటుంబం పరువు అంతా పోయి ఈ అమూల్యాని ఎవరూ పెళ్లి చేసుకోవద్దని అలా చేశారు సార్. అలా చేస్తే నేను నా కుటుంబం పరువు పోకూడదని మా ప్రేమ వదిన చెప్పిన సలహాతో నా మెడలో నేనే తాళి వేసుకున్నాను సార్. ఇది జరిగిన సంగతి అని అంటుంది. అప్పుడు అమూల్య చెప్పిన మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వల్లి అయితే తన నిజస్వరూపాన్ని అమూల్య బయట పెట్టిందని ఇక తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏం చేస్తారో అని ఇక వల్లి అయితే తను చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే లాయర్, చెప్పండి విశ్వ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఇక అమూల్య గారు మీ గురించి ఏమైనా తప్పు చెప్పారా అని అడగడంతో విశ్వ అయితే సైలెంట్గా ఉండిపోతాడు. అంటే ఈ అమూల్య చెప్పింది అంతా నిజమన్నమాట. అయితే ఈ కేసుని ఇక 2 రోజులకు వాయిదా వేయడం జరిగింది అంటూ లాయర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు కుటుంబం, సేనాపతి కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక వల్లి నిజస్వరూపాన్ని తెలుసుకున్న చందు అయితే వల్లిపై కోపంగా ఉంటాడు. ఇక ప్రేమ నర్మదలను నువ్వు మోసం చేసి వాళ్ళని ఇంట్లో చెడ్డవాళ్ళుగా చేసి నువ్వు మాత్రం ఇంకా మంచి తనం అనే ముసుగులో ఉన్నావా అని అనుకుంటూ అయితే చందు అయితే వల్లిపై చాలా కోప్పడతాడు. ఇక రామరాజు అయితే, రే నువ్వు సైలెంట్గా ఉండరా, ఇంత మంచిగా నటించి మనల్ని ఇంత మోసం చేస్తుందా, అసలు అమూల్య నీకు ఏమి అన్యాయం చేసిందని నువ్వు అమూల్యకు అంత మోసం చేశావు, నీవు ఎందుకు ఆ విశ్వగానితో చేతులు కలిపావు, విష్టి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసెలా వచ్చింది వల్లి అంటూ రామరాజు అయితే చాలా కోప్పడతాడు. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఈ ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపో అని అనడంతో వల్లి అయితే చాలా బాధపడుతూ తన బ్యాగ్ని సర్దుకుంటుంది. ఇదంతా చూసి నర్మదా ప్రేమలో చాలా సంతోషిస్తారు. ఇక వల్లి అయితే తన బ్యాగు సర్దుకొని తన తల్లి అయిన భాగ్యం దగ్గరికి వెళ్తుంది. భాగ్యం వెంటనే ఏమైంది తల్లి, నువ్వు బ్యాగు సర్దుకొని రావడం ఏంది అని అనగానే వల్లి జరిగిన సంగతి అంతా చెబుతుంది. అయ్యో అయ్యో తల్లి, ఇలా అయిందా, ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా, నువ్వేం బాధపడకు తల్లి, నేను మళ్ళీ నిన్ను ఆ ఇంటి కోడలిగా చేస్తాను, చందుకు భార్య
భార్యగా చేస్తాను, నువ్వు బాధపడకు తల్లి, మనం ఏదో ఒక ప్లాన్ చేసి మళ్ళీ నిన్ను ఆ ఇంటి కోడలుగా చేస్తానులే అని అంటుంది. కాదమ్మా, నేను ఆ ఇంటి కోడలిగా వెళ్ళడం కాదు, ఆ ప్రేమ నర్మదలని ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్లాన్ వేయాలి అమ్మ అంటూ వల్లి తన తల్లి భాగ్యం ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక ఇక వేదవతి అయితే తన కోడళ్ళకి తన ముఖం చూయించలేక తను ముఖం దాచుకుంటూ, సారీ అమ్మ, నేను వల్లి నిజస్వరూపాన్ని తెలుసుకోక మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను అని అనగానే ప్రేమ నర్మద ఇద్దరు సరేలే అత్తమ్మ, వల్లి అలా నటించింది, నీదేముంటుందిలే, వల్లి నటించడం అట్లా ఉంది, మద ప్రేమ ఇద్దరు అనడంతో ఇక అక్కడి నుంచి వేదవతి అయితే వెళ్తుంది. ఇక అక్కడికి ప్రేమ అక్కడి మదల దగ్గరికి ధీరజ్ సాగర్ వచ్చి సారీ ప్రేమ అని ధీరజ్ అంటాడు. సోకే లేరా, ఏదో మనం తెలియక అలా చేశాంలే అని అంటుంది ప్రేమ. ఇక సాగర్ కూడా సారీ నర్మద, నిన్ను నేను చాలా బాధ పెట్టాను, చాలా అంటే చాలా బాధ పెట్టాను, సారీ నర్మద అంటే ఇక నర్మద కూడా సాగర్ని క్షమించేస్తుంది. ఇక ఇటు భద్రావతి ఇంటికి వెళ్ళినట్లయితే రేవతి చాలా ఏడుస్తూ కూర్చుంటుంది. భద్రావతి, ఏంటి రేవతి నువ్వు అలా ఏడుస్తున్నావు, నేను వాడిని ఎలాగో అలాగా బయటికి రప్పిస్తానులే అని అంటుంది భద్రావతి. అప్పుడు సేనాపతి, రేవతి ఏంటి ఏడవడం అని అంటాడు. అప్పుడు రేవతి, మీకు ఏం తెలుస్తుందండి కన్న ప్రేమ, మీకేమీ తెలియదులే, నాకే అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందో, మీరు ఏమైనా పగలు ప్రతీకారాలు అంటూ తిరుగుతారు కదా అని రేవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే ఆ లాయర్ కాకపోతే వేరే లాయర్ని చూసి నిన్ను వాడిని ఎలాగో అలాగా బయటికి తీసుకొస్తాను, కానీ నువ్వు అలా ఏడవకు రేవతి, నిన్ను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది, నువ్వు అలా ఏడవద్దని చెప్పానుగా, నువ్వు ఇంట్లో ఇలా ఏడ్చడం కూడా విశ్వగానికి మంచి జరగదు, నువ్వు కన్న తల్లివి విశ్వగానికి, వానికి నీ ఏడుపు ఎప్పుడు ఉండకూడదు, నీపై పాజిటివ్ థింకింగ్గా ఉండాలి, ఏడుస్తూ మమ్మలా కూడా దిగజారుస్తున్నావు, మాకు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది నువ్వు అలా ఏడవడం వల్ల, నువ్వెప్పుడు ఇలా ఏడవద్దు రేవతి, నీ కొడుక్కి ఏమీ కాదు, నేను సేన కలిసి ఏదో ఒకటి చేస్తాంలే అని అంటుంది. అప్పుడు రేవతి అయితే కొంచెం ధైర్యం తెచ్చుకొని సరేలే వదినే అని అంటుంది. వల్లి అయితే నన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా, నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి అమూల్య చేత ఈ నిజం చెప్పించారు, లేకపోతే అమూల్య ఈ నిజం ఏమీ చెప్పకపోవు, నన్ను బయటికి పంపించడానికే ఈ నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి అమూల్య చేత ఈ విషయాన్ని చెప్పించారని నాకు అనిపిస్తుంది, నేను ఎలాగో అలాగా ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని తెగ ఆలోచిస్తుంది. మరి వల్లి ఏం ప్లాన్ చేసి వాళ్ళని బయటికి పంపిస్తుందో మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.